మనతో పాటు దానం నాగేందర్ గారు ఉన్నారు, మాట్లాడదాం ఒకసారి. సార్, గిరిజనులకు భూములు పంచుతామన్న తర్వాత జరుగుతున్నటువంటి సభ ఇది, ఎట్లా అనిపిస్తుంది? జయంతికి హాజరైనరు, ఇప్పుడు ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న అసెంబ్లీ సాక్షి కూడా చెప్పడం జరిగింది. పోడు భూముల విషయంలో తప్పకుండా అందరికీ అర్హులైనటువంటి వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వానికి మేము యునానిమస్గా ఒక రిజర్వేషన్ పాస్ చేసి పంపించిన కేంద్ర ప్రభుత్వం స్పందించకుండా రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిధిలో తప్పకుండా వారికి మరి ఇవ్వాలన్నటువంటి ఆలోచనతోని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. అదేవిధంగా భూమి లేని వారికి కూడా మరి ట్రైబల్ బంధు కూడా, ఎస్టీ బంధు కూడా ఇస్తామని చెప్పారు. ఎక్కడ కూడా దేశంలో మీరు చూసినట్టయితే ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి ఏ సంక్షేమ పథకాలు కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేవు. అదేవిధంగా ఈ బంజారా భవన్, ఈ బంజారాలకు ట్రైబల్స్కి ఒక తలమానికంగా ఈరోజు 100 కోట్లతో ఉన్నటువంటి ఈ భవనాన్ని ఇక్కడ నిర్మించారంటే ముఖ్యమంత్రి గారు మరి పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలు, ఎస్టీ ఎస్సీల పట్ల ముఖ్యమంత్రి గారు ఒక పక్షపాతిగా వారు అందరికీ కూడా మేము ఉండాలి, వారికి అండదండగా ఉండాలి, ఈ ప్రభుత్వం మేము మీకు ఉన్నది అని మనోధైర్యాన్ని ఇవ్వాలని, అదేవిధంగా వాళ్ళు ఆత్మగౌరవంతో బతకాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు దళిత బంధు కానివ్వండి, రేపు రాబోయేటువంటి రోజుల్లో ట్రైబల్ బంధు విషయం, ఎస్టీ బంధు విషయంలో కానివ్వండి, పోడు భూముల విషయంలో కానీ ఇలాగే ప్రభుత్వ పరంగా చేసేటువంటి ప్రతి కార్యక్రమం మనసున్న మహారాజు ముఖ్యమంత్రి గారు కాబట్టి ఈరోజు బడుగు బలహీన వర్గాలు, ఎస్టీ ఎస్సీలు కూడా ఆత్మగౌరవంతో మాకంటూ ఒక నాయకుడు ఉండడం, మాకు ఒక ఆడపిల్లలైతే మా మేనమామ ఉండడని, వృద్ధులైతే మా పెద్ద కొడుకున్నాడని, యువకులైతే మా అన్న ఉన్నాడని ఒక ధైర్యంతో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు ఇలాగే చేపట్టి మరి అందరూ కూడా ఆత్మగౌరవంతో ఉండే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని అర్హులైన కుటుంబానికి ఇప్పించడానికి మేము కూడా ఒక బ్రిడ్జిగా, ఒక వారధిగా ఉంటాము. ఒకవైపేమో గిరిజనులను ఆదుకుంటున్నారు సార్, ఇంకోవైపేమో భూములు అమ్ముతున్నారు రాష్ట్ర ఖజానా కోసము. అంటే ఖాళీ అయిపోతుంది కాబట్టి భూములు అమ్మి ఖజానా నింపుకుంటున్నారు. ఐడియల్గా ఎప్పుడే కానీ కొన్ని ఐడియల్గా ఉన్నటువంటి భూములు అన్యాక్రాంతం కాకుండా దానివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా ఆర్థిక అంటే ఎక్స్చెక్కర్కి ఏమైనా లాభం అయితే అది ఇచ్చే అమ్మిన భూమి ప్రైవేట్ జోబులోకి పోదు, ప్రభుత్వం యొక్క ఖజానాకు వస్తుంది. ఏ భూమిలో అమ్మినా కూడా అది అమ్మాలనుకున్నటువంటి భూమి ఎప్పుడైతే ఆ భూమి ప్రభుత్వానికి కానీ లేకుంటే ప్రజలకు అవసరం పడది, దీనివల్ల ఏదన్నా ఆర్థికంగా వస్తున్నట్టయితే ఈరోజు ఇన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు, లక్షల కోట్ల రూపాయల సంక్షేమ పథకాలకు డబ్బులు పోతూ ఉన్నాయి. అవన్నిటిని మనం నిలదొక్కుకోవాలంటే ఇలాంటిగా ప్రభుత్వంలో ఉన్నటువంటి అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రిసోర్స్ అన్నీ కూడా సోర్సెస్ అన్నీ కూడా మనం తీసుకొచ్చి ఉన్నటువంటి ఎక్కడెక్కడ మన రిసోర్సెస్ ఉంటే ఆ రిసోర్స్ని వెలికి తీసి దాని ద్వారా ప్రజలకు సేవ చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం తప్ప భూములు అమ్ముకోవాలని కాదు. అదేవిధంగా మీరు చెప్పే పోడు భూముల విషయంలో కూడా అర్హులైన కుటుంబాలందరికీ ఇవ్వాలని, దాంతోపాటు అడవి సంరక్షణ కూడా జరగాలి కాబట్టి అడవిని మీరు నరకకండి, ఉన్న ఖాళీ భూమిని మీరు వాడుకోండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు.